తోడుకున్నాడు ప్రభా. మనందరినీ మీ కృపను భద్రపరిచి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో పెడుతున్నాను. మనుషుల యొక్క అభిప్రాయాలు, మనుషుల యొక్క అనురాగాలు, మనుషుల యొక్క ప్రేమలు మారిపోతూ ఉంటాయి. ఇలా మనం ఆధారపడాల్సింది దేవుడి వాక్యం మీదే. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అట్లాంటి మనస్సు నీకు నాకు ఉండాలి. ఎవరి మీద ఆశ పెట్టుకున్నాను? వాక్యం మీద ఆశ. వాక్యం మీద. కొందరు ఏం చేస్తారంటే పాపం విశ్వాసులు ఈ అయ్యగారు ఏం చెప్తే అదే అనుకుంటాడు. ఇక అసలు ఇక అయ్యగారు మాట 2 వారాలు మనం అతి సమీపంగా వచ్చేసాము. యేసు ప్రభు గారు మరి ఇక సమయం వచ్చింది, నేను వెళ్ళిపోయే సమయము వచ్చింది, ఇక నేను మీ దగ్గర ఉండను అని శిష్యులకి ముందుగానే వారిని సిద్ధం చేస్తున్నాడు. కానీ వాళ్ళే గ్రహించుకోవట్లా. శిష్యులు ఎంతమంది? 12 మంది. యేసు ప్రభు గారికి శిష్యులు 12 మంది. యేసు ప్రభు గారు బతికింది ఎన్ని సంవత్సరాలు? మీరు చెప్పొద్దు, ఎవరైనా వెనక నుంచి చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యేసు ప్రభు? 3.5 సంవత్సరాలే. ఆయన సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 3.5 సంవత్సరాల్లోనే సేవ చేసి యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి ప్రతిదాని గురించి రాయాలంటే రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములు చాలవు, భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అది చూసిన భూలోకము కూడా చాలదంట ఆయన గురించి రాయడానికి. మరి ఆయన చేసిన పరిచర్య ఎంతకాలము? యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు.
ప్రతి దాని గురించి రాయాలంటే రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు అట్లు రాయటకు గ్రంథములు చాలవు, భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అది చూసిన భూలోకము కూడా చాలదంట ఆయన గురించి రాయడానికి. మరి ఆయన చేసిన పరిచర్య ఎంతకాలము, బాహుల్యము ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆశక్యము, ఆయన తీర్పులు శోధింప ఎంతో అశక్యం అగమ్యములు, అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వాడెవడు, ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమున సమస్తం కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించు. హల్లెలూయా. We are all children of God. మనమందరము దేవుని పిల్లలము. ఆమేన్. నీటి మూలముగా ఆత్మ మూలముగా మనము జన్మించాలి. చూడండి, ద్రోహి అయినటువంటి యోధ పాదములు కూడా ప్రభు అడిగారు. దొంగ అని తెలుసు నాకు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. చూడండి, నా పని ఎవరన్నారు? దేవుడు అన్నాడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును, నేను ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. విశ్వాసం సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడు. ఆశీర్వాద